నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టులో ఒకటిగా నిలిచే భారీ పరిశ్రమకు కాకినాడ వేదిక కాబోతోంది. నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 13,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ఏడాది క్రితమే ప్రభుత్వం అనుమతులివ్వగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. ఇవాళ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. డయేరియాతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరామర్శించనున్నారు. ఇండోర్లోని నీటి కాలుష్య సమస్యలపై ఫోకస్ చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ కుటుంబ ప్రయోజనాలే చూసుకున్నారని తప్ప నిరుద్యోగులను పట్టించుకోలేదని తెలిపారు. బీఆర్ఎస్ పై 10 ఏళ్లు తెలంగాణ యువత ఓపిక పట్టిందన్నారు. వాళ్ల ఉద్యోగాలు తొలగిస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఎన్నికల సమయంలో మీరు తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై నేడు బీజేపీ సన్నాహక సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాలిటీకి ఎన్నికల ఇన్ఛార్జిగా రాష్ట్ర స్థాయి నేతను నియమించబోతున్నారు. రేపటి సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. వరంగల్ జిల్లాలో ధరణి భూభారతి పేరుతో భారీ మోసం జరిగింది. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ల ద్వారా 3.72 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు నిందితులు. డిజిటల్ ఫ్రాడ్ కు పాల్పడిన 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువైన ఆస్తి పత్రాలతో పాటు 63.19 లక్షల నగదు, కారు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. హైదరాబాద్ నగరవాసులను ఆకట్టుకునేందుకు హాట్ ఎయిర్ బెలూన్ షో నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో రేపటి వరకు ఈ ఎయిర్ బెలూన్ షో కనువిందు చేయనుంది. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకున్న 150 మందికి ఎయిర్ బెలూన్ లో విహరించేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, బెల్జియం, మెసిడోనియా, స్పెయిన్ దేశాల నుంచి 18కి పైగా బెలూన్స్ తీసుకొచ్చారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ 100 అడుగుల ఎత్తులో ఎగిరే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి, ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసులో ఇంకా ఏం మిగిలిందని కోర్టు అడిగింది. ఇప్పటికే 2 వారాలకు కస్టడీకి అనుమతించామని, అందులో ఏం తేలిందని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని కోర్టు అడిగింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరన్న సుప్రీం మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చని సూచించింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తారని చెప్పింది. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణను పొడిగించింది. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. హైదరాబాద్లోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగే సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. పెగ్ గ్లాస్ కోసం అన్నను చంపాడు తమ్ముడు. గ్లాస్ విషయంలో గొడవ జరగడంతో అన్నను 3 అంతస్తుల భవనం నుంచి తమ్ముడు తోసేశాడు. ఈ ఘటనలో అన్న స్పాట్లోనే మృతి చెందాడు. పోలీసులు తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం తెలంగాణ రెండో యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నెల్లూరు టీడీపీ నేత జాకీర్ మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ఫోన్ ద్వారా జాకీర్ కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. తాడిపత్రిలో రాజకీయం వేడెక్కింది. రాయలసీమ పౌరుషంపై జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో జేసీ 30 ఏళ్ల పాలనపై తన 5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి డేట్ ఫిక్స్ చేసి కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇచ్చి వస్తే తేల్చుకుందామన్నారు. రాయలసీమ జిల్లాలో ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ సందడి చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ అరుదైన ఎలక్ట్రిక్ వాహనం పట్టణ వీధుల్లో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. దీనిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అల్లుడైన ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్యరామ్ సంక్రాంతి పండుగకు టెస్లా సైబర్ ట్రక్ కారులో తన అత్తవారి ఇంటికొచ్చారు. ఇంకా ఈ మోడల్ కారు భారతదేశ మార్కెట్లో రిలీజ్ కాలేదు. పూర్తి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ టెస్లా కారులో ఆదిత్యరామ్ సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వెళుతూ అమలాపురం గడియార స్తంభం సెంటర్కు రాగా స్థానికులు కారును చూడడానికి ఆసక్తి చూపించారు. కారుతో ఆదిత్యరామ్తో ఫోటోలు తీసుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల ఉత్సవం వైభవంగా జరిగింది. గగుర్పాటు కలిగించే సన్నివేశాలు కనువిందు కలిగించాయి. జగన్నతోట ఉత్సవంలో 11 రుద్రల ప్రభలు ఒకే చోటకు చేరుకుని భక్తులకు దర్శనమిచ్చాయి. గుడి గోపురం లేని 5 ఎకరాల కొబ్బరి తోటలో ఈ ప్రభల ఉత్సవం వైభవంగా జరిగింది. 470 ఏళ్ల చరిత్ర కలిగిన జగన్నతోట ఏకాదశ రుద్రుల ఉత్సవం అందర్నీ ఆకట్టుకుంది. ప్రభలను భుజాలపై ఎత్తుకుని పచ్చని పంట పొలాలు తొక్కుకుంటూ మరోవైపు కౌశిక్ నదిలో మునిగి దాటుకుంటూ వస్తున్న దృశ్యాలు గగురుపాటు కలిగించాయి. జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటేగి భారత పర్యటనకొచ్చారు. ఆయనకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనతో భారత్ జపాన్ మధ్య స్నేహం మరింత బలపడిందన్నారు జయశంకర్. రెండు దేశాల మధ్య రెండవ ఆర్థిక భద్రతను బలపరుచుకునేందుకు సహకరించుకుంటామని అన్నారు. రెండు ప్రభుత్వాల సహకారం ద్వారా స్టార్టప్లను ప్రోత్సహించడానికి అంగీకరించామన్నారు. కోల్కతాలోని ఒక ఫర్నిచర్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దాంతో దట్టమైన పొగ అలుముకుంది. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేఘాలయలోని షిల్లాంగ్లోని గోయంకా కాంపౌండ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయి. ఇళ్లలోని సిలిండర్లు పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 30 ఇళ్లను అగ్నికీలలు చుట్టుముట్టాయి. 6 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అస్సాంకు చెందిన కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ ఏడాది అస్సాం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వేదిక మీద భారత్పై నిందలు వేయాలని ప్రయత్నించిన పాకిస్తాన్కు మళ్లీ నిరాశ తప్పలేదు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన దాయాది దేశానికి భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. యుఎన్ సమావేశంలో పాకిస్తాన్ శాశ్వత రాయబారి అసీం ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా అతడి ఆరోపణలను భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఎల్దోస్ మాథ్యూ ఖండించారు. తన అసత్య వాదనలు, విభజన ఎజెండాతో పాటు పాక్ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ భారత్లో విడదీయరాని భాగంగా ఉందని, ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజలు భారత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్ విషయంలో అనవసరమైన సూచనలు చేయాల్సిన అవసరం పాకిస్తాన్కు లేదన్నారు. ఈ విషయంలో పాక్ నిరాధారమైన ఆరోపణలు, అబద్దాలను ప్రచారం చేయకుండా వాస్తవాలను గ్రహిస్తే మంచిదని సూచించారు. యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేదికగా వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. క్రిమినల్ డిఫమేషన్, సెక్షువల్ హెరాస్మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి నేరాలు జరిగాయని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారామె. అనసూయ నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపైన కేసు నమోదైంది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. 2016లో సంజయ్ కపూర్ నుంచి కరిష్మా విడాకులు తీసుకున్నారు. అయితే ఆ విడాకులకు సంబంధించిన సర్టిఫైడ్ పత్రాలను కోరుతూ సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా కపూర్ పిటిషన్ దాఖలు చేశారు.